జెఫ్ బెజోస్ మీకన్నా తెలివైనవాడు కాదు, మీకన్నా అదృష్టవంతుడు కాదు. డబ్బు గురించి చాలామంది ఎప్పటికీ నేర్చుకుని ఒక్క నియమాన్ని అతను నేర్చుకున్నాడు. ఆ ఒక్క నియమమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మనం పెరుగుతూ నేర్చుకున్నది ఏమిటంటే డబ్బు ఖర్చు పెట్టడానికే అని. కష్టపడండి, జీతం సంపాదించండి, బిల్లులు కట్టండి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోండి, మళ్ళీ అదే చక్రం. కానీ బిలియనీర్లు పూర్తిగా వేరే ఆలోచన విధానంతో పనిచేస్తారు. ఆ నియమం ఇదే: బిలియనీర్లు ఎప్పుడూ డబ్బును ఖర్చు పెట్టరు. వారు దాన్ని పంచుతారు, డిప్లాయ్ చేస్తారు. వారు వాడే ప్రతి రూపాయి లేదా మరింత డబ్బు సృష్టిస్తుంది, లేదా భవిష్యత్తులో డబ్బు సృష్టించే దేనినైనా నిర్మిస్తుంది. చాలామంది ఆదాయం వచ్చిన వెంటనే దాన్ని అప్పగిస్తారు. అద్దె, ఈఎంఐలు, గ్యాడ్జెట్స్, బట్టలు, వినోదం, అప్గ్రేడ్స్. ఆ డబ్బు వేరొకరి వ్యవస్థలోకి మాయమైపోతుంది. కానీ బెజోస్ దాదాపు అన్నీ తిరిగి అమెజాన్లోకి రీఇన్వెస్ట్ చేశాడు. గిడ్డంగులు, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అతను లైఫ్ స్టైల్ కొనలేదు, అతను ఒక యంత్రాన్ని నిర్మించాడు. రాబర్ట్ కియోసాకి దీన్ని పర్ఫెక్ట్గా వివరించాడు. అసెట్స్ మీ జేబులోకి డబ్బు వేస్తాయి, లయబిలిటీస్ మీ జేబు నుండి డబ్బు తీసేస్తాయి. కానీ చాలామంది సంవత్సరాలు లయబిలిటీస్ కొంటూ వాటిని అసెట్స్ అని నమ్ముతూ గడుపుతారు. లగ్జరీ కారు విజయంగా అనిపిస్తుంది, కానీ అది విలువ కోల్పోతుంది.